కలియుగంలో మన జీవితానికి దారి చూపే శ్రీకృష్ణుడు తత్వములు ఈ రోజుకి అంతే ప్రాసంగికంగా ఉన్నాయి. ఆయన చెప్పిన ఉపదేశాలు, చూపించిన ధర్మమార్గం, అనుసరించిన చతురత పురాణాల్లో ఎన్నో నీతి కథలకు పునాదిగా నిలిచాయి. అటువంటి మహత్తర భావజాలాన్ని నేటి జీవితానికి సరిపడేలా మన రోజువారీ సమస్యలకు సమాధానంగా ఆ జగద్గురువైన శ్రీకృష్ణుడు అందించిన మార్గదర్శకాలను ఈ వీడియోలో మీతో పంచుకుంటున్నాం. ఈ సందేశం మరింత మందికి చేరాలంటే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. మన సమాజానికి పరమాత్ముడు అందించిన భగవద్గీత, అందులో నిక్షిప్తమైన కలియుగానికి సరిపడే జీవన సూత్రాలను స్మరిస్తూ ఆ జగద్గురువైన శ్రీకృష్ణుణ్ణి ధ్యానించుకుంటూ ఆయన చూపిన ధర్మ మార్గాన్ని తెలుసుకుందాం. కృష్ణం వందే జగద్గురుం. ఒక ప్రశాంతమైన ఉదయం. బృందావనం నిద్రలేచినట్టుగా మెల్లగా కదులుతోంది. చెట్ల ఆకుల మధ్యగా సూర్యకిరణాలు జారుతూ యమునా నది ఒడ్డున చల్లని గాలి మెల్లగా వీచుతోంది. ఆ వాతావరణంలో వెన్నెల రంగు చిరునవ్వుతో, మధురమైన వంశీనాదంతో శ్రీకృష్ణుడు అడవిలో నడుస్తున్నాడు. ఆయన అడుగులు పడుతున్న ప్రతిచోట ప్రకృతి మరింత సజీవంగా మారుతున్నట్టు అనిపిస్తోంది. అంతలో ఒక పెద్ద వృక్షం కొమ్మపై ఒక అందమైన పక్షి కూర్చుని ఉంది. దాని రెక్కలు నీలి పచ్చ రంగుల్లో మెరిసిపోతున్నాయి. కళ్లలో చలాకితనం, పాటలో ఆనందం. అది ఆకాశాన్ని చూస్తూ తన పాటతో ప్రపంచాన్ని పలకరిస్తోంది. కృష్ణుడు ఆ పక్షిని గమనించాడు. ఆయన ముఖంలో ఒక మృదువైన చిరునవ్వు మెరిసింది. ఎంత స్వేచ్ఛగా ఉంది ఈ పక్షి అని మనసులో అనుకున్నాడు. ఆ పక్షి దగ్గరకు వెళ్లి ప్రేమగా పలకరించాడు. ఓ చిన్న పక్షి అని కృష్ణుడు మృదువుగా అన్నాడు. నువ్వు నాకు చాలా ఇష్టం. నేను నీకు బంగారంతో చేసిన అందమైన పంజరమిస్తాను. ఎప్పుడూ ఆహారం ఉంటుంది. ఎవరూ నిన్ను హాని చెయ్యరు. వర్షం, ఎండ, చలి, ఏ కష్టం ఉండదు. నా దగ్గరే సుఖంగా ఉంటావా? ఆ మాటలు విన్న పక్షి కొద్దిసేపు మౌనంగా ఉంది. ఆకాశాన్ని చూసింది. తన రెక్కల్ని ఒక్కసారి విప్పింది. తరువాత కృష్ణుని వైపు చూసి చిరునవ్వుతో మాట్లాడింది. కృష్ణ, అది మెల్లగా చెప్పింది. నీ ప్రేమ నాకు అర్థమవుతోంది. రక్షణ ఉండటం మంచిదే, ఆహారం దొరకడం సుఖమే. కాని అని క్షణం ఆగి, పరిధులు పెట్టిన ప్రేమ నాకు వద్దు. బంగారు పంజరం అయినా అది పంజరమే. ఆకాశమే నా ఇల్లు, గాలే నా స్నేహితురాలు, ఎగరడమే నా ఆనందం. నా రెక్కలు కట్టేసి నన్ను కాపాడడం నాకు జీవితం కాదు. ఆ మాటలు విన్న కృష్ణుడు ఏమీ అనలేదు. కాని ఆయన కళ్లలో లోతైన అర్థం మెరిసింది. చిరునవ్వుతో పక్షిని చూస్తూ అన్నాడు, నువ్వు చెప్పింది నిజమే పక్షి. బంధమే రూపాంతరం చెందిన ప్రేమ అవుతుంది. స్వేచ్ఛే నిజమైన మమకారం. ఆ మాటలు విన్న పక్షి ఆనందంగా రెక్కలు విప్పింది. ఒక్కసారి కృష్ణుని చుట్టూ తిరిగి ఆకాశంలోకి ఎగిరిపోయింది. పక్షి దూరంగా ఎగిరిపోతోంటే కృష్ణుడు ఆకాశాన్ని చూస్తూ నిలబడ్డాడు. మనుషులు ఇదే చేస్తారు అని ఆయన మనసులో అనుకున్నాడు. ప్రేమ పేరుతో బంధాలు వేస్తారు, భద్రత పేరుతో స్వేచ్ఛను తీసేస్తారు. తల్లిదండ్రులు పిల్లలను, భార్యాభర్తలు ఒకరినొకరు, స్నేహితులు స్నేహితులను తెలియకుండానే పంజరాల్లో పెట్టేస్తారు. అదే బృందావనం అంచున ఒక చిన్న గ్రామముంది. అక్కడ ఒక తండ్రి తన కుమారుడితో అంటున్నాడు, నువ్వు ఇదే చదవాలి, ఇదే పని చెయ్యాలి. నేను చెప్పిందే నీకు మంచిది. ఆ కుమారుడి కళ్లలో కలలు ఉన్నాయి, కాని చెప్పలేని భయం కూడా ఉంది. మరో ఇంట్లో ఒక తల్లి తన కూతురుతో అంటోంది, బయటకు ఎందుకు, ఇంటిలోపలే ఉండు, ప్రపంచం ప్రమాదం. ఆ కూతురు కిటికీ గుండా ఆకాశాన్ని చూస్తోంది. కృష్ణుడు ఆ దృశ్యాలను గమనించాడు. అప్పుడు ఆయన మనసులో పక్షి మాటలు మళ్లీ వినిపించాయి. బంగారు పంజరం అయినా అది పంజరమే. కృష్ణుడు మెల్లగా అన్నాడు, ప్రేమ అంటే కట్టడి కాదు, ప్రేమ అంటే నమ్మకం. ఎగరగలిగితేనే పక్షి ఆనందంగా ఉంటుంది. ఎంచుకునే స్వేచ్ఛ ఉంటేనే మనిషి నిజంగా జీవిస్తాడు. కాలం మారింది, యుగాలు గడిచాయి. కాని ఈ కథ ఇప్పటికీ మన జీవితాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఆధునిక ప్రపంచంలో కూడా మనం ప్రేమ పేరుతో ఎన్ని పంజరాలు తయారు చేస్తున్నాం. మొబైళ్లు, నియమాలు, అంచనాలు, భయాలు అన్నీ కలిపి స్వేచ్ఛను మెల్లగా కట్టేస్తున్నాం. కృష్ణుడు మనకు చెప్పింది ఒక్కటే, ప్రేమ అంటే కట్టడి కాదు, విడిచిపెట్టడం. కాపాడడం అంటే కట్టేయడం కాదు, నమ్మడం. మనము ప్రేమించే వారిని బంధించడం కాదు, వాళ్లు ఎగరడానికి రెక్కలివ్వాలి. స్వేచ్ఛ ఉన్న చోటే నిజమైన ఆనందం ఉంటుంది.
స్వేచ్ఛే అసలైన ధనం.